ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యై నమ దుందుర్గాయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః దత్తాత్రేయాయ నమః క్లీం క్లీం మహాకాళికాయ నమః శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమః క్లీ కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమః శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి, వాటి ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా గ్రహాల యొక్క ప్రభావం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి శుభయోగాలు, ధనయోగాలు, అష్టేశ్వర యోగాలు సిద్ధిస్తాయనేది మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది. ఏప్రిల్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా గ్రహస్థితి అంతా కూడా ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే బుధుడు అంగారకుడు కలిగితో పాటు త్రిగ్రహ కూటమి అంతా కూడా మీనరాశిలో అంతా కూడా సంచారం చేస్తుంది. ప్రధానంగా చూసుకుంటే మీనరాశిలో శని భగవానుడు అంగారకుడు కలియిక అనేది స్వల్పంగా మిశ్రమైన ఫలితాలు ఇస్తూ ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ కుంభరాశిలో అంతా కూడా రాహు చంద్రుడి యొక్క కలియిక జరుగుతుంది. సింహరాశిలో అంతా కూడా చూసుకుంటే కేతు యొక్క సంచారం అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా రవి భగవానుడు అంతా కూడా ఏప్రిల్ నెల 15వ తారీఖు 14-15 తారీఖులో అంతా కూడా చూసుకుంటే మేషరాశిలో ఉచ్చస్థానాన్ని పొందుతున్నారు. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే రవి భగవానుడు అంతా కూడా ప్రభుత్వ రంగానికంతా కూడా కారణమవుతుంటారు. ఎవరైతే కనుక గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ శుక్ర భగవానుడు అంతా కూడా ఏప్రిల్ నెల 18వ తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే స్థానచలనం జరుగుతుంది. అంటే రాశి మారుతున్నారు. ప్రధానంగా చూసుకుంటే మేషరాశి నుంచి ఈ యొక్క వృషభ రాశికంతా కూడా తన సొంతిల్లైన ఈ యొక్క స్వచ్ఛేత్రమైన వృషభ రాశికంతా కూడా సంచారం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక గోమాత సేవ చేస్తూ ఉంటారో తద్వారా మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచారత్య బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. గోచార చక్రంలో అంతా కూడా ఇక్కడ కాలసర్ప స్తంభంలో ఉందన్నమాట. కాలసర్ప దోషంలో ఉంది కాబట్టి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా ఎటువంటి పరిహారం అంతా కూడా ఆచరిస్తే కనుక రాజయోగ ప్రాప్తి, ధనయోగ ప్రాప్తి, ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ఏ గ్రహాలంతా కూడా కారకత్వం అవుతున్నాయి అంతా కూడా విశ్లేషణ చెప్పడం జరుగుతుంది. పరిష్కారం అంతా కూడా చెప్తాం. తద్వారా వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా మీకు అంతా కూడా జగన్మాత నగరం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. మిథున రాశి జాతకులకి ఏప్రిల్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారీత్యా గ్రహస్థితి ఏ రకంగా అనుకూలంగా ఉందో తెలుసుకుందాం. ప్రధానంగా చూసుకుంటే రాశిలో బృహస్పతి సంచారం జరుగుతుంది. ఇక్కడ శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం ఏప్రిల్ నెలలో 18వ తారీఖు తర్వాత స్థానించడం జరుగుతుంది. తద్వారా అదృశ్య యోగం కలిసి వస్తుంది. సూర్య భగవానుడంతా కూడా మేషరాశిలో సంచారం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. తద్వారా మీరంతా కూడా అంగారకుడు శనీశ్వరుడు కలియక వల్ల స్వల్పంగా ఈ యొక్క కోప ఆవేశాలకంతా కూడా స్థానం చెల్లడం జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా చిన్న చిన్న గొడవలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మౌనాన్ని పాటించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రశాంతమైన చిత్తంతో నడవడిక ఉంటే కనుక అదృష్ట యోగం కలిసి వస్తుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోండి, పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. తద్వారా మీకు అంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పక్షులకి ఆహారం పెట్టడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల, ఎండాకాలంలో ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా పక్షులకి, చిలకలకి కానీ, పిచ్చుకలకి కానీ, పావురాలకు కానీ, మరియు కాకికైనా కానీ దాహం నిమిత్తం అంతా కూడా జలాన్ని సమర్పించడం కానీ, ఒక మట్టి కుండలో అంతా కూడా జలాన్ని నింపి ఎక్కడైనా తోటల దగ్గర అయినా కానీ, మీ యొక్క అపార్ట్మెంట్ ప్రాంగణంలో కావచ్చు, మీ ఇంటి దగ్గర ప్రాంగణంలో అయినా కావచ్చు, ఒక చెట్టు దగ్గర అంతా కూడా చిన్న కుండలో అంతా కూడా నీళ్లు పోసి పెట్టడం కానీ చిన్నగా అంతా కూడా తద్వారా ఈ యొక్క దాహాన్ని తీర్చడం అవుతుంది. భూతదయ అంటారు దీన్నంతా కూడా. ఈ పరిహారం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక పశుపక్షాదులకంతా కూడా ఆహారం పెడుతుంటారో పొదువుగా ఉన్న అనుగ్రహం వల్ల వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా పెసర్లు దానం చేసుకోవాలి. మీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం, మినుములు దానం చేసుకోవడం వల్ల, నల్లనమ్మలను దానం చేసుకోవడం వల్ల సకల గ్రహదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, పరమేశ్వరుడికి అంతా కూడా చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఏప్రిల్ నెల 27వ తారీఖు తర్వాత మంచి శుభవార్త వింటారు. అదృష్టం కలిసి రావడమే కాకుండా లాభాలు గణిస్తూ ఉంటారు. పెట్టును పట్టిపడి అంతా కూడా లాభాలు గణిస్తూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఇక్కడ శనీశ్వరుడు స్వల్పంగా దోషకారిగా ఉన్న రకం శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. అదృష్టం కలిసి రావాలంటే అమ్మవారి అనుగ్రహం కావాలి. ప్రధానంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కోసం మీరంతా కూడా కనకదా స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం, లక్ష్మీదేవి ఆవిర్భావ చరిత్రనే పారాయణం చేసుకోవడం వల్ల లాభాలు సిద్ధిస్తుంటారు. దేవి భాగవతాన్ని పారాయణం చేస్తూ ఉండండి. తద్వారా అదృష్టం కలిసి వస్తుంది. లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంది. ప్రతినిత్యం కూడా దూర ప్రయాణాలు చేయడం వల్ల
మీరంతా కూడా లాభిస్తూ ఉంటారు. తద్వారా మీకంతా కూడా సంఘంలో గౌరవం పెరుగుతుంది. రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. విష్ణు సహస్రనామ పఠనాన్ని వినడం కానీ చదవడం కానీ చేస్తూ ఉండాలి. ప్రతినిత్యం కూడా బ్రాహ్మణత్వంకి శనగలు మరియు మినువులు, ఈ యొక్క పెసర్లు అనేది దానం చేసుకుంటడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఈ మాసంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏప్రిల్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా రాహుకేతు స్తంభంలో ఉంది, కాలసర్ప దోషంలో ఉంది. కావున మీరంతా కూడా చూసుకుంటే ఇక్కడ ప్రధానంగా ఎక్కువ గ్రహాలన్నీ కూడా రాహుకేతు మధ్యలోనే ఉన్నాయి. కావున ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేసుకోవడం, దుర్గాదేవి ఆరాధన చేసుకోవడం, దుర్గామాత దేవాలయంలో కానీ మహాకాళి దేవాలయంలో కానీ కూష్మాండ దీపాన్ని వెలిగించడం, పసుపుతో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల సకల శుభకార్యాలు నెరవేరడానికి, వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మంచి సంబంధం దొరకడం కానీ, పసుపుతో అభిషేకం చేయించడం వల్ల కార్యసిద్ధి కలగడం, మంగళకరమైన జీవితం జీవించడానికి కానీ, అనుకున్న పనులు అనుకునే సమయంలో జరగడానికి ఆస్కారం ఉంటుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. నవధాన్యాలతోటి యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, నవధాన్యాలంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల రాజ్యోగ ప్రాప్తి కలుగుతుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఉప్పు దీపాన్ని పెట్టడం వల్ల అఖండ దీపంలో అంతా కూడా మట్టి ప్రమిదలో ఈ యొక్క నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ వేసి ఈ యొక్క అఖండ దీపారాధన చేయడం, దేవి ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. రాజయోగ ప్రాప్తి కలుగుతుంది. ప్రధానంగా బ్రాహ్మణోత్తంకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా వస్త్రదానం చేయడం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మామిడి పళ్ళు ఎవరైతే దానం చేస్తున్నారో, ఆధారంగా ఏప్రిల్ మాసంలో మామిడి పళ్ళని ఎవరైతే దానం చేస్తున్నారో బ్రాహ్మణత్వంకంతా కూడా పితృదోష నివారణ అవుతుంది. తద్వారా మీకంతా కూడా రాజ్యయోగ ప్రాప్తి కలుగుతుంది. ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది. బ్రాహ్మణత్వంకంతా కూడా కూష్మాండ దానం చేయడం వల్ల నరఘోష, నరపీడ, నరశాప నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అప్పుల బాధలు, రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ అంగారకుడు శనీశ్వరుడు కలియిక జరుగుతుంది. కావున స్వల్పంగా మనస్పర్ధలు జరగడం కానీ, మాట పట్టింపు జరగడం కానీ, కోప ఆవేశాలు జరగడం కానీ ఆస్కారం ఉంటుంది. కావున మనశ్శాంతంగా మీరంతా కూడా మౌనాన్ని పాటించడం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. సకాలంలో పని అంతా కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. దూర ప్రాణాలు చేయడం వల్ల లాభిస్తూ ఉంటారు. తద్వారా పుణ్యక్షేత్ర దర్శనాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ ఏప్రిల్లో అంతా కూడా పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల, సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల మంచి శుభకార్యాలు నెరవేరడానికి, అదృష్ట యోగం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.